హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పలు రకాలైనటువంటి జాబులు పడినాయి ఫ్రెండ్స్. ఇది ఈ రోజు పడింది 28వ తారీఖు 8వ నెల 2024 అయితే పడింది. అప్రెంటిస్కి సంబంధించినటువంటి 2024-2025 సంవత్సరానికి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఫ్రెండ్స్ ఇవి. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అండ్ యాజ్ పర్ అప్రెంటిస్షిప్ పాలసీ ఆఫ్ యువర్ బ్యాంక్. ఓకేనా, లాస్ట్ వరకు పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అన్ని లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇదిగోండి లింక్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి కెరీర్ది, ఒకటి జాబ్ గురించి. ఓకేనా, బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ ది ఫుల్ఫిల్ ద స్టిపులేటెడ్ ఎలిజిబిలిటీ. ఓకేనా, ఇదిగోండి డేట్స్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది 28వ తారీఖు 8వ నెల 2024. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 10వ తారీఖు 9వ నెల 2024 ఫ్రెండ్స్. ఇది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 28 నుంచి అయితే స్టార్ట్ అయింది. 15 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫీజు విషయంలో. ఓకేనా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 22వ తారీఖు 9వ నెల 2024. ఒక ఎగ్జామ్ బట్టి తీసుకుంటాడు. ఇగోండి ఇక స్టేట్ వైజ్ విషయానికి వచ్చేసరికి ఇగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటిల్లో ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా మన ఏపీకి వచ్చేసరికి 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అస్సాము, బీహారు, చండీగఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ అన్ని రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో తెలంగాణకి 29 పోస్టులు ఉన్నాయి, తమిళనాడుకి 130 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, దాన్ని బట్టి మీరు ఒకసారి అప్లై చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికైతే ఉన్నాయి. విఐ కేటగిరీకి ఉన్నాయి పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో ఫ్రెండ్స్. ఓకేనా, ఐడి కూడా ఉంది, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ. ఓకేనా, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ క్యారెక్టర్ అండ్ క్యాస్ట్. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి నేషనల్ సిటిజన్షిప్, క్యాండిడేట్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, భూటాన్. అది అందరూ మ్యారీలీ అప్లయింగ్ ఫర్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్, అపియరింగ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటరాక్షన్ ఆర్ సబ్సిక్వెన్సెస్ ప్రాసెస్ డూ నాట్. ఓకే, ఇది వెరిఫికేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుందంట. ఓకేనా, ఇక ఓకే ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఏజ్ వచ్చేసరికి 1వ తారీఖు 8వ నెల 2024 ద రిక్వైర్డ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది ఈ డేట్కి మధ్యలో. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకేనా, ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేసరికి 3 years ఇస్తారు. పీడబ్ల్యూ క్యాండిడేట్కి వచ్చేసరికి 10 years. పర్సన్ ఎఫెక్టెడ్ బై 1986. ఓకే, అదేదో ఫ్లడ్స్ అనుకుంటా, సో దానికి కూడా ఇచ్చారు 5 years. ఇక విడోస్, డైవర్స్ ఉమెన్స్కి 40 years వరకు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఎస్సీ, ఎస్టీ అయి ఉంటే. ఓకేనా, అండ్ రిజర్వేషన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఓకేనా, ఓసీ వారికి, ఆటోమేటికల్లీ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా, వాళ్ళకి కూడా ఉన్నాయి. విజువల్ ఎంపైర్డ్ కేటగిరీ వాళ్ళకి, బ్లైండ్నెస్ అండ్ టోటల్ అబ్జర్వ్ ఆఫ్ ద సైట్ ఓర్. ఓకేనా, అంటే బ్లైండ్స్లో పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇక్కడ. సో అంతే ఫ్రెండ్స్, దానికి తప్ప ఏం లేదు. అంటే విడివిడిగా రాశాడు పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించినటువంటి విఐ, ఐడి ఇట్లా ఉంటాయి కదా, బ్లైండ్నెస్, ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇది. వీళ్ళకి ఏంటంటే 5 years అగ్రికల్చర్ ల్యాండ్ అబోవ్ ఉండకూడదు, 5 years లోపు ఉండాలి. రెసిడెన్షియల్గా అంటే 1000 square yards లోపు ఉండాలి. రెసిడెన్షియల్ 1000 square yards. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఆర్ అండ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి చెప్పే కదా పర్సన్ బీఏబీ క్యాండిడేట్స్కి. ఇక స్టైపెండ్ వచ్చేసరికి ఇదిగోండి
మెట్రో వచ్చేసరికి ఇదేంటి బ్రాంచ్ కేటగిరీ మెట్రో స్టైపెండ్ పర్ మంత్ 15,000, అర్బన్కి 12,000, సెమీ అర్బన్కి రూరల్కి 10,000 ఫ్రెండ్స్. అదే మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే 15,000 ఇస్తారు, అర్బన్లో అయితే 12,000, సెమీ అర్బన్ అండ్ రూరల్లో వచ్చేసరికి 10,000 ఇస్తారు ఫ్రెండ్స్ పర్ మంత్. ఓకేనా. ఇది కింద ఏంటి ఇంక్లూడింగ్ సబ్సిడీ అమౌంట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ విల్ మేక్ పేమెంట్ యాజ్ డీటెయిల్డ్ బిలో. ఓకేనా. సెలెక్టెడ్ ప్రాసెస్ వరకు ఇదిగోండి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ సిలబస్ వచ్చేసరికి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, దాని గురించి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు ఉంటుంది. ఓకేనా. జనరల్ ఇంగ్లీషు 25, ఇది కూడా కాంపిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి ఇది మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులు ఫ్రెండ్స్. ఓకేనా. ఎస్ఎస్సి సిలబస్ అయితే అది ఒకసారి చూసుకుని రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ రాయండి. టెస్ట్ లోకల్ లాంగ్వేజెస్, అప్లికేషన్ గైడ్లైన్స్ వచ్చేసరికి ద క్యాండిడేట్ కెన్ అప్లై సబ్జెక్ట్ టు fulfillment of eligibility criteria. Okay, now, however, registration and payment of application fee is to be done individually. Candidate can apply online from 28 నుంచి to 10th డేట్ దాకా తీసుకుంటుంది. ఓకేనా. అప్లికేషన్స్ www.bfsissc.com. ఓకే. Pre-request for applying online. Before applying online, candidate should advertisement English available. Process and conditions for applying online friends. IOB apprenticeship program, career opportunities. Application examination fee, intimation charges non-refundable. Okay na. 400 application fee, examination fee, information charges PW candidates ki 400 కట్టాల్సి ఉంటుంది, ప్లస్ GST 18%, టోటల్గా 472 రూపీస్. అయితే PW క్యాండిడేట్స్, ఫీమేల్ SC ST క్యాండిడేట్స్ 6, టోటల్గా 780 రూపీస్. ఓకే. జనరల్ OBC EWSకి 944 అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. List of documents be produced at the time of document verification, personal interaction as application. Self-attached photocopy in support, originals తో రావాలి. Printout of the valid communication for personal interaction within 1 year period to the date of personal interaction. Reporting if called for, caste name maintained in certificate should fall letter, tally letter, document verification, personal interaction. Okay, note, action against candidates, general eligibility, medical fitness, other terms of management of apprentice. ఓకేనా. నెక్స్ట్ విషయం చూసైతే టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్, ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, non-criminal class in central government formation should be issued during the period of announcements, disclaimer. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.